అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 5 కోట్లతో నిర్మించనున్న నూతన బస్ స్టేషన్ నిర్మాణానికి మంత్రి పినిపే విశ్వరూప్ శంకుస్థాపన చేశారు. తొలి దశలో 9 నెలల్లో 24 ప్లాట్ఫారంలతో నూతన బస్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుందని మంత్రి అన్నారు. తదుపరి డిమాండ్కు అనుగుణంగా పీపీపీ మోడల్లో మరో 40 కోట్లతో 4 అంతస్తులు నిర్మించడం జరుగుతుందని వెల్లడించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రమైనటువంటి అమలాపురంలో నూతన బస్ టెర్మినల్కి శంకుస్థాపన చేసుకున్నాం. దీన్ని మొదట విడతగా 5 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. 5 కోట్ల రూపాయలతో గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా నిర్మాణం పూర్తయి 9 నెలల్లో గ్రౌండ్ ఫ్లోర్ అందుబాటులోకి వస్తుంది. మొత్తం నిర్మాణం గ్రౌండ్ +3 G+3 దాదాపు 45 కోట్ల వ్యయంతో ఈ అత్యాధునిక బస్ టెర్మినల్ నిర్మిస్తున్నాం. బహుశా కోనసీమకే ఇది ఒక తలమానికం కాబోతుంది.